ఆరాధనా 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 ఆరాధనా. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. మీ యొక్క ప్రార్థన అవసరతలు దయచేసి కామెంట్ బాక్స్లో వేయండి. మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతుంటున్నాను. ప్రభు మీకు తోడై ఉండునుగాక. నేటి వాక్య ధ్యానాంశము, నీవు క్షేమంగా నివసించెదవు, యు విల్ స్టే సేఫ్. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 11వ వచన భాగంలో యెరూషలేము పట్టణముకు మహా భయంకరమైన పరిస్థితి సంభవించినప్పుడు దేవుని ప్రజలు నిజమైన దేవుని విడిచి అబద్ధమైన దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరంలో విగ్రహారాధన చేస్తున్న సందర్భంలో ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడు గొప్ప దర్శనమునిచ్చి యెరూషలేము పట్టణ నివాసుల మీద తీర్పును ప్రకటించాలి అనే ఉద్దేశంతోనూ ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఆ ఆజ్ఞలో 3 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్య భాగములను నేడు మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యం ఏమై ఉంటుందంటే, మీరు ముద్రింపబడిన వారు, యు ఆర్ మార్క్డ్ బై గాడ్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలో పాపమును గురించి పరితపించిన వారును, పాపమును కార్యములను చేస్తున్న వారిని గురించి దుఃఖించుచున్న ప్రజలను గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞనిచ్చేవాడిగా ఉంటున్నాడు. అది ఏమంటే, ఎవరైతే ఈ యొక్క దుఃఖములో పాలిభాగస్తులుగా ఉంటున్నారో, నీతి కొరకు ఆకలి దప్పిలు కొని వారిగా ఎవరైతే ఉంటున్నారో వారికి ఒక ప్రత్యేకమైన గుర్తును వారికి ఇయ్యాలి అని వేయాలని అంటూ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, మనం కూడా బాప్తిస్మము తీసుకుంటున్న సందర్భంలో గురువులు మన నొసటి మీద సిలువ గుర్తును వేస్తూ వారి సంఘములోనికి, సహవాసంలోనికి ఆహ్వానము తెలిపేవారిగా ఉంటున్నారు. దీనికి సాదృశ్యం ఏంటంటే, ఎవరైతే ఈ గుర్తు వేసుకున్న వారిగా, ఎవరైతే ఈ యొక్క ముద్రను పొందుకున్న వారిగా ఉంటున్నారో వారికి క్షేమము, సురక్షితము దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. 91వ సంకీర్తనలో మోషే భక్తుడు జ్ఞాపకము చేస్తున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతనిని గణపరచెదను అంటూ జ్ఞాపకం. ప్రియులరా, ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధమైన గుర్తును వేయబడిన వారిగా ఉన్నాము అంటూ జ్ఞాపకము చేస్తున్నాం. అది దేవుని యొక్క గుర్తుగా ఈ రోజు జ్ఞాపకము చేసుకోవాలంటూ వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే, మనము కాపాడిన వారమై ఉంటున్నాము. దేవుని యొక్క హస్తము చేత కాపాడు వారమై ఉంటున్నాము. వి ఆర్ ప్రొటెక్టెడ్ బై హిస్ హ్యాండ్. ప్రియులరా, అదే అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచన భాగంలో ఎవరైతే ఈ గుర్తును పొందుకున్నారో, దేవుడు ఎవరైతే ఈ గుర్తు వేసుకోమని ఆజ్ఞాపించి ఉన్నారో ఆ గుర్తు ఉన్న వారిని ఎవ్వరు కూడా ముట్టుకొనకూడదు అంటూ జ్ఞాపకం చేస్తారు. అక్కడ కటాక్షమైనను కనికరం లేకుండా ప్రతి వారిని హతము చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ, ఇట్టి సందర్భంలో గుర్తులు కలిగిన వారిని ముట్టుకొనకూడదు అంటూ ఖండితముగా దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అదే సంకీర్తనలో మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడన విశ్రమించు వాడికి ఏ తెగులు వారి గుడారంలో సమీపించదు అంటూ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ఈరోజు ఆ గుర్తు, శ్రేష్టమైన గుర్తును, చిహ్నమును మన నొసటిపై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తూ, మిమ్మల్ని కాపాడే దేవుడు మీ గుర్తును బట్టి ఏది కూడా మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా అర్హత, యోగ్యత, అధికారము లేదు అంటూ ప్రభు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ శ్రేష్టమైన గుర్తు దేనితో అంటే నీటితో మాత్రమే కాదు గాని ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మీరు ముద్రింపబడిన వారై ఉన్నారు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. మూడవ ప్రాముఖ్యమైన సత్యం మనం చూసినట్లయితే, మనము భద్రము చేయబడిన వారమై ఉంటున్నాం. నాట్ జస్ట్ గాడ్ ప్రొటెక్ట్స్ us, he preserves us until we reach to his promise and purpose. ఆయన యొక్క ఉద్దేశములను, ఆయన యొక్క వాగ్దానములను సంపూర్ణము చేసే వరకు దేవుడు మనల్ని భద్రము చేయవారిగా ఉంటున్నాడు. 9వ అధ్యాయం మొత్తంలో చూసినట్లయితే అక్కడ పట్టణ నివాసులందరికీ కూడా అక్కడ ఉగ్రతను, ఆ ఒక్క తీర్పును ప్రకటించినప్పుడు మాత్రము ఎవరైతే ముద్రింపబడిన వారిని మాత్రము వారిని దీర్ఘాయువు చేత తృప్తిపరిచిన వాడై ఉంటున్నాడు. అతని దేవుని యొక్క రక్షణ దేవుని వారికి చూపించిన వాడిగా ఉంటుంది. ఈ ప్రియులరా, ఈ రోజు మన దినచర్యను
ప్రారంభం చేసుకుంటుండగా ఈ 3 ప్రాముఖ్యమైన సత్యములను మనము నెమరు వేసుకుంటూ ఒక నిర్ధారణ చేసుకునే వారిగా ఉందాం. లెట్ us affirm this great identity that God has given us today. ఏమని అంటే we are marked by God. మనం దేవుని చేత ముద్రింపబడిన వారమై ఉన్నాము. we are protected by his hand. ఆయన హస్తము చేత కాపాడబడిన వారమై ఉంటున్నాము. we are preserved for his purpose. ఆయన ఉద్దేశంలో కొరకై భద్రము చేయబడిన వారమై ఉంటున్నాము. కాబట్టి అటు యొక్క నూతనమైన గుర్తింపుతో నూతన సృష్టిగా సాక్షిగా వర్ధిల్లుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినచర్యను మేము ప్రారంభం చేసుకుంటున్నగా నీ వాక్య భాగంలోని సత్యములను మేము ముద్రింపబడిన వారమై ఉన్నాము, మేము కాపాడబడిన వారమై ఉంటున్నాము, మేము భద్రము చేయబడిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఎటువంటి తెగులు అని బలైత దుఃఖము మా దరిదాపులకు రాకుండా నీవే కాపాడి కంచెను వేసి నీ మహోన్నతమైన రెక్కల చాటున ఆశ్రయము క్షేమము వెనుక దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు మెడగ దయచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభావాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతూ సతమతం అవుతూ ఎటువంటి ఆలోచన ఎటువంటి సహాయం లేని పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభా, నీవే ఆశ్రయము, నీవే దుర్గమై ఉంటున్నావు ప్రభా. వారిని నీ యొక్క ఉన్నతమైన దీవెనలతోనూ సకల సమృద్ధితోనూ వారిని తృప్తిపరిచి సరైన ఆలోచన ఉద్దేశంతో నీవే నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఎవరైతే ప్రార్థన అవసరతల కొరకు మరి విజ్ఞాపన చేయవారిగా ఉంటున్నారో ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్క ప్రార్థనలో నీవు అంగీకరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీవు ముద్రించిన వాడవై ఉంటున్నావు. వారిని కాపాడు దేవుడవై ఉంటున్నావు. వారిని భద్రము చేసి నీ ఉద్దేశములను స్థిరపరచువాడై ఉంటున్నావు అంటూ జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతట్లో మాకు కావాల్సిన సహాయము, నడిపింపును, ఆదరణ, ఆశీర్వాదము నీ పరిశుద్ధమైన నామములో మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం నీవే అందుకోమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. I bless you all and have a blessed day.